పెద్ద ప్రాబ్లమ్‌గా పరిగణిస్తాం ఎప్పుడంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ సివియర్ ఎనీమియా. అంటే మామూలుగా లేడీస్‌లో అయితే 12-15 మధ్యలో నార్మల్ హిమోగ్లోబిన్. జెంట్స్‌లో అయితే 14-18 నార్మల్ హిమోగ్లోబిన్. ఒకవేళ లేడీస్‌లో 12 కంటే తక్కువున్నా, లేకపోతే జెంట్స్‌లో 14 కంటే తక్కువున్నా గానీ లో బ్లడ్ లెవెల్స్ ఉన్నట్టు చెప్తాం. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నట్టు. సో, సివియారిటీని బట్టి ఒకవేళ 10 పైన ఉన్నంత వరకు అంత మేజర్ సింప్టమ్స్ ఏమి రావు. 10 కంటే తగ్గి ఇంకా 9, 8, 7 ఆ లెవెల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సింప్టమ్స్ అనేవి ఎక్కువ బయటపడతాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ. సో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకొచ్చింది, ఏంటి అనేది కారణం కనుక్కొని ట్రీట్ చేయాల్సి ఉంటది. ప్రతి ఒక్క ఎనీమియా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కాదు. అది తక్కువ ఉండగానే మనం ఐరన్ టాబ్లెట్లు వాడడమో, ఐరన్ ఇంజెక్షన్స్ వాడడమో సరికాదు. అది ఎందువల్ల వచ్చిందనేది చూసుకోవాలి.